డివైడర్ దాటిపోయి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్ను ఢీకొట్టిన లారీ. బస్ డీజిల్ ట్యాంక్ వద్దే లారీ ఢీకొనడంతో వెంటనే చెలరేగిన మంటలు. బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనం. సీరా హరియూర్ మధ్య జాతీయ రహదారిపై ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్. సిరాలోని ఆసుపత్రిలో 9 మందికి చికిత్స, హిరాయూర్లోని ఆసుపత్రిలో 12 మందికి చికిత్స. కర్ణాటక బస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటన. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షుద్రగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ట్వీట్. ಬಂದು